మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెళ్ళి ఇచ్చేసి మా ఇంటికి వెళ్తా. అందుకే నా షాపుకి నేను కార్లో స్కూటర్లోనే వెళ్తా. ఇప్పుడు నీ దగ్గర కూడా స్కూటర్లోనే వచ్చా. ఫస్ట్ నేను ట్రాఫిక్ గురించి ఆలోచిస్తా. ఇదంతా చూసి బయట వాళ్ళు ఇంకొకలాగా అనుకుంటుంటారు. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు. అవును, నువ్వు 1,00,000 అనుకో, నీ వల్ల నాకు ఊడింది ఏముంది? నేను ఎలా బతుకుతున్నాను అలాగే ఉన్నా. నేను సినిమా ఫీల్డ్కి ఎలా వచ్చానో ఈ రోజుకి అలాగే ఉన్నాను. నేను ఎవరి దగ్గర చేయి చాచలా. ఇంకా నేనే చాలా మంది అసోసియేట్ డైరెక్టర్స్ అన్న 2,000 ఇవ్వా. ఇప్పటికి మొన్న ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు ఇంకా 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 అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేవాడు, లేదా గణపతి కాంప్లెక్స్ దగ్గర కనపడేవాడు. అన్న ఒక 500 ఉంటావా? ఇది అసోసియేట్ డైరెక్టర్ కోడేరు పాపం. వాళ్ళు కొంతమంది డైరెక్టర్లు అయ్యారు. నాతో పాటు సిగరెట్ కాల్చిన వీళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు. ఆఫర్లు ఇస్తున్నారు ఏమన్నా? మళ్ళీ స్టోరీ ఏమన్నా గుర్తు వస్తుంది? అదే అప్పుడు కో డైరెక్టర్లు ఉన్నవాళ్ళు, అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను సిగరెట్ భోజనం చేసిన తర్వాత ఒక సిగరెట్ కలుస్తారు, లేకపోతే షార్ట్ గ్యాప్లో సిగరెట్ కలుస్తారు. ఇప్పుడు మానేసా సిగరెట్లు. మానేసుకుంటే మా మిస్సెస్కి మాట ఇచ్చినప్పుడు మానేసా. ఇది నేను నా 2000 నా మ్యారేజ్ అయింది. 2001లో తన మాట ఇచ్చే మానేసా సిగరెట్. సిగరెట్ ఇప్పుడు దాకా మొక్కల కొద్ది ఇబ్బంది పడ్డా కొన్ని రోజులు. చలో ఓపెన్. అప్పుడు సిగరెట్ తాగే రోజుల్లో వచ్చేవాడు, అన్నా ఇవాడు ఎరగదీసావన్నా సీను, థ్యాంక్ యూ బ్రదర్, పేర్లు వద్దులే అన్నా, నేను డైరెక్టర్ అయితే మన దగ్గర కథ ఉందన్నా, చూస్తున్నా, డైరెక్టర్ అయితే నీకు అద్భుతమైన వేషం అన్నా. ఒక సిగరెట్ బ్రహ్మాండం కాల్చారు. ఇంకో విషయం తెలుసా, అవుట్డోర్ షూటింగ్ వెళ్తే పాపం అసోసియేట్ డైరెక్టర్లకు మామూలు రూమ్ ఇస్తారు. అప్పుడు ఇప్పుడంటే అంతా ల్యాప్టాప్ మీద కూర్చుంటారు, ప్రింట్అవుట్లు తీసుకుంటారు. ఇప్పుడు ఇది సీన్ పేపర్లు. అప్పుడు అట్లా కాదు. ఒక అసోసియేట్ డైరెక్టర్ వాడిగా రైటింగ్ అద్భుతంగా ఉండాలా. 6 కాపీలు రాయాలి పాపం. మెయిన్ కాపీ డైరెక్టర్ కింద కార్బన్లో పెట్టి మొత్తం రాయాలి. డైలాగ్ రేపు సీన్లు ఏంటి అనేది రాయాలి ముందు. పాప ఎండ చెమట రాత్రిపూట కూర్చొని రాసేవాడు. పిలిచేవాడు నా రూమ్కి, రండి బ్రదర్ నా రూమ్లో ఏసీలో పడుకోండి. నా రూమ్లో పెద్ద డైరెక్టర్లు అయ్యారు. కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయారు, కొంతమంది ఇంకా నడుస్తూ ఉంది. ఈరోజు ఇంటర్వ్యూ అంటే పోయి వేషం అసలు కలడానికి లేదా. వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందేమో కొండ మీద, కానీ ఇప్పుడు డైరెక్టర్ దర్శనం అవ్వదు. ఓకే, క్లియర్. బట్ మీతో పాటు బాగా అంటే అన్ని సినిమాలలో మీరు కలిసి చేశారు. సో బండ్ల గణేష్ గారు, మీరు అండ్ వేణుమాధవ్ గారు, ఎక్కువ మీ ముగ్గురు కాంబినేషన్. వేణన్న అక్కడ బాధ ఏమంటే, వేణన్న లాస్ట్ పోయినప్పుడు ఆయన చూడలేకపోయాను నేను. అదే టైంలో మా అమ్మగారు April 14th మా అమ్మగారు పోయారు. నాకు తెలిసి అన్న April 22nd 28th 27th ఆ రేంజ్ లో పోయారు అన్న. April సేమ్ ఇయర్. ఓకే, మా అమ్మగారిది 10th డే అక్కడ. సో నా రిలేటివ్స్ అంతా కర్ణాటక. అది బేసిక్లీ ఐఎమ్ కర్ణాటక. ఇప్పుడు మా ఫోర్ ఫాదర్స్ వీఆర్ మైగ్రేటెడ్. సో నాకంతా బళ్ళారి, అనంతపూర్, బెంగళూరు, మైసూర్, ఇటుపక్కన చుట్టాలంతా హిందూపూర్, మన బాలేబారు నియోజకవర్గం. మా అమ్మ చెల్లెలు ఒక ఆవిడ అక్కడే ఉంటారు. సో అంతా అక్కడ నాకంతా. సో అక్కడికి వెళ్ళాం, అన్ని కార్యక్రమాలన్నీ అక్కడే చేసాం. 10th డే అనుకుంటా. 10th డే అప్పుడు అన్నది న్యూస్ తెలిసింది నాకు. ఓకే, అదొక్కటి ఎప్పుడన్నా ఎందుకంటే ఎప్పుడు ప్రతి పండక్కి ప్రతి దీనికి బర్త్డేకు పాపం అన్న మెసేజ్ పెట్టేవాడు, హ్యాపీ బర్త్డే రా బండా అనేవాడు, ప్రకాష్ అని పెట్టేవాడు. ఇంకో గొప్ప సంగతి ఏంటి తెలుసా వేణన్నలో చెప్పంటే, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, మేనేజర్ ఇంటికి వచ్చేవాడు. అవును సార్ ఇలా పలానా కంపెనీలో అనుకుంటున్నారు, మీకు ఈ డేట్లు కావాలి, ఈ డేట్లు కావాలి, లేకపోతే ఆఫీస్కి పిలిచేవాడు. అప్పుడు ఒకవేళ వేణన్న అని పిలిస్తే, సార్ నాతో పాటు ఇంకెవరున్నారు సార్ ఆర్టిస్టులు అంటే, ఇంకా లేదు వేణు అనుకుంటున్నా సార్, మన ప్రకాష్ ఉన్నాడు సార్, మన గణేష్ ఉన్నాడు సార్ చెప్పండి. గణేష్ అట్లా వాడు వెళ్తే ఆడిది, నేనుంటే నేను చెప్పేవాడిని. అలా ఒక్కొక్కరు వేసి 30-37 సినిమాలు హీరో ఫ్రెండ్స్గా చేసాం. ఏది మహేష్ బాబు దాకా, నేను మహేష్ బాబు గారి దాకా చేశాను.
నేను ఒక చెయ్యింది ఒక పెద్ద ఎన్టీఆర్ గారితో తప్ప అందరితో చేశాను. అందరితో. ఆ జనరేషన్ శోభన్ బాబు, కృష్ణరాజు గారు, ఉమ్. చిరంజీవి గారు, ఉమ్. వెంకటేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, కళ్యాణ్ బాబు గారు, ఇంకా తీసుకుని రాజేంద్ర ప్రసాద్ గారు, ఉమ్. నరేష్ గారు. బట్ ఇప్పుడు బండ్ల గణేష్ గారు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు, మీ ఫ్రెండ్. ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు గణేష్ గారి జర్నీని? ఓ పక్క అది మీద నా కోపం, ఇప్పటికే నా కోపం. వాడి తీసిన ఏ సినిమాలో నాకు వేషం ఇలా. ఆ. వాడు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రకాష్ నేను న్యాయం చేయలేదు చేస్తాను అని. అనుకున్నారా ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని? గబ్బర్ సింగ్ పిలిచారు నన్ను ఆఫీస్కి, కానిస్టేబుల్స్ ఉంటారు పక్కన. అవును. అట్లా వేషం నాకు 60 రోజులు 65 రోజులు డేట్లు ఇచ్చాడు. అంటే 65 రోజులు వర్క్ ఉంటుందేమో నాకు. కాదురా, మంది పొలాచిలో ఉంటుంది. ఈ రోజు 2 రోజులు ఉంటుంది, ఒక రోజు గ్యాప్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు ఉంటుంది, ఓ 2 రోజులు గ్యాప్ ఉంటుంది. ఒక్క రోజు కోసం నువ్వు అక్కడికి ఇక్కడికి అందుకే 60 రోజులు నువ్వు డేట్ 2 నెలలు అంత తీసుకుంటావు చెప్పు. 2 ఏం చెప్తావు నువ్వు, చెప్పరా బలవాడు నువ్వు చెప్పరా. ఓ పని చేయి, నువ్వు తిరుపతి ప్రకాష్, నేను గణేష్, నువ్వైతే ఎంత అడుగుతావు అన్న. నేను రోజుకు ఒక 20,000 ఇద్దాం అనుకుంటున్నారు. 5 తగ్గించాను, 15 అయ్యి అయిపోయింది. ఓకే మాట్లాడే ఉంటుంది, డేట్లు రాశారు పేపర్లో, ఇంటికి వచ్చేసారు. ఒక 20 రోజుల్లో షూటింగ్ స్టార్ట్, పొలాచి వెళ్ళాలి. ఆ సినిమా ఇప్పుడు నాకు మళ్ళీ డమురకం సినిమా డేట్లు 4-5 సినిమాలు డేట్లు వస్తే 60 రోజులు అక్కడే ఉన్నాయి, బ్లాక్ అయినాయి. లేదు సార్ నేను ఇట్లా ఇచ్చేసాను, 60 రోజులు ఇచ్చేసాను, అది ఇది అని చెప్పాను. ఓకే అయితే ఒక ఫైన్ డే నాకు ఒక ఫోన్ వచ్చింది, వినాయక చవితి నెక్స్ట్ డేనో, ఆ రోజు వినాయక చవితి. నేను పూజకు అన్ని రెడీ చేసుకుంటే సామాన్లు కొంటున్నాను వినాయకుడికి. నెక్స్ట్ డే బయలుదేరాలి, వినాయక చవితి నెక్స్ట్ డే బయలుదేరాలి. ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి ఆయన పేరు ప్రొడక్షన్ మేనేజర్ బ్రహ్మానందం, ఆయన ఫోన్ చేశారు. సార్ షూటింగు క్యాన్సిల్ అయింది సార్, మొత్తం 60 రోజులు తీసేయండి, మాట ఫర్దర్గా డేట్స్ పంపిస్తాము అన్నాడు. ఒకసారి గుండెలో రాయపడినట్టు నాకు. ఏమైంది అన్నాను. నేను అక్కడ పొలాచిలో భయంకరమైన వర్షాలండి, మొత్తం సెట్ అంతా కొట్టుకుపోయింది అన్నాడు. నిజమేమో అనుకున్నాను, ప్రకృతి మనం నిజమేమో, అందుకే సాంగ్స్కి వెళ్ళిపోతున్నామండి మేము, మళ్ళీ ఫ్రెష్గా సెట్ వేస్తారు, తర్వాత డేట్లు పంపిస్తాం. 3 సినిమాలు వదిలేసా, 3 నెలలు ఖాళీ పడిపోతా, ఏం చేయాలి? కరెక్ట్ ఒక్క 10 రోజులు అలా సరే మళ్ళీ ఉన్నాయిగా డేట్లు వస్తాయిలే అని ఆలోచన. శ్రీకాంత్ హీరోగా కృష్ణదేవరాయన సినిమా వచ్చింది, ఐడియా ఉంది? మన జీవి అని విలన్ వేషాలు వేసేవాడు, అతను డైరెక్టర్, శ్రీకాంత్ గారి ఫ్రెండ్, అతను బెంగళూరు, అతను ప్రొడ్యూసర్. ఆయన పిలిచారు హీరో ఫ్రెండ్ వేషం. ఏదో సినిమా వచ్చిందిరా రాజమండ్రి దగ్గర, అక్కడికి వెళ్ళే రోలర్ రఘు అని నీకు ఐడియా ఉందా? అవును, తను వచ్చాడు ఆ షూటింగ్. రఘు కారు మంచి. ఏం ప్రకాష్ అన్న అంత మంచి సినిమా వదిలేసేవాడు. ఏ సినిమా రఘు అన్న? గణేష్ ఇది కళ్యాణ్ బాబు సినిమా అన్నాడు. ఏం వదిలేసేవేంటి, అక్కడ వర్షానికి ఏదో సెట్ మొత్తం కొట్టుకుపోయిందంట, అది ఇప్పుడన్నా చెప్పింది, ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఏం చేసి వచ్చారు? ఈయన కాదు, ఆడు ఎవరు ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ తమ్ముడట, ఆడు 80,000కే చేస్తానన్నట షూటింగ్. అంటే నాకు అబద్ధాలు చెప్పారు అంతే. ఇప్పటికి బాధ. ఆ రోజు ఫోన్ కాంటాక్ట్ నంబర్ దిద్దుబే. తర్వాత ఇప్పుడు కలిసి మా నాన్నగారు పోయినప్పుడు ఫోన్ చేశాడు, నాన్న పోయాడంట. అవును, ఇప్పుడు అన్నం చూసా, మనకు వచ్చేది ఉంటే వస్తుంది, రాదు అని. ఇక్కడ దాకా వచ్చి అలా పడిపోయింది.